2024 లెక్క చూస్తే చాలా డేంజరస్గా ఉంది అది. అంటే ప్రతి సంవత్సరం మనం 2022లో చూసుకుంటే 8,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 2023లో 9,000కు పైగా కేసులు నమోదయ్యాయి డెంగ్యూవి. మరి 2024లో చూసుకుంటే 10,077 కేసులు నమోదయ్యాయి. 13,592 కేసులు చికెన్ గున్యావి నమోదయ్యాయి. అంటే ఎంత డేంజరస్ ఉందో మనం ఆలోచించవచ్చు. అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు 2025కి వచ్చాము, స్కూల్ ప్రారంభమయ్యాయి, వర్షాలు పడుతున్నాయి, 20 కేసులు నమోదయ్యాయి. అంటే అలర్ట్గా ఉండాలన్నది సైన్ ఇది. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు చిన్న సమస్య అని చెప్పినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇవి ఉదయము సాయంత్రం వేళల్లో కుడతాయి. అంటే స్కూల్కు వెళ్ళిన పిల్లలకు మీరు ఫుల్ స్లీవ్స్ ఉన్న డ్రెస్సులు వేయండి. స్కూల్లో కూడా వాళ్ళు దోమలు నివారణ కోసం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లటము, తర్వాత నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం, స్కూల్లో క్లాస్ రూమ్కి మంచి గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవటము. వీలైతే మస్కిటో నెట్స్ పెడతారు కదా కిటికీలకు వాటికి, అవి పెట్టే విధంగా స్కూల్ యాజమాన్యాలు చేపట్టాలి.